రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు సమాజానికి తిరిగివ్వడం అనే అంశంలో భాగంగా P4ను తీసుకొచ్చామని, P4 అంటే డబ్బులు ఇవ్వడమే కాదు చేయూత ఇవ్వడమని, ఆ లక్ష్యాన్ని చింతా శశిధర్ ఫౌండేషన్ ముందుకు తీసుకువెళ్లటం అభినందనీయమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి సమీపంలో శశిధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ సేవ్ ద బుల్ విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను శుక్రవారం ముఖ్యమంత్రి విశ్వసముద్ర గ్రూప్ చైర్మన్ చింతా శశిధర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు, పర్యావరణ సంక్షేమం, పశుజాతుల పరిరక్షణ, విద్యార్థులకు నందగోకులం లైఫ్ స్కూల్ పేరిట 3 మంచి ప్రాజెక్టులను చేపట్టిన చింతా శశిధర్ ఫౌండేషన్కు అభినందనలు తెలిపారు. 24 ఎకరాల్లో ఏర్పాటైన విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ రోజుకు 200 కిలోలీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేస్తోంది. దీనికోసం 12,000 టన్నులకు పైగా పాడైన బియ్యం, నూకలు, పంట వ్యర్థాలను కొనడంతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. రైతుల సంక్షేమంతో పాటు ఇథనాల్ తయారు చేస్తూ దేశ ప్రగతికి తోడ్పడుతున్నారు. పశు సంపదను, మన వారసత్వాన్ని కాపాడేందుకు నూతన ప్రయోగం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. క్షేమం, రెండోది పశు జాతుల పరిరక్షణ, మూడోది ఎక్సలెంట్ స్కూల్. అందులో కూడా మామూలు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్గా తయారు చేస్తున్నారంటే ఇది మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, నందగోకులం సేవ్ ది బుల్, నందగోకులం లైఫ్ స్కూల్, ఈ మూడింటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నటువంటి చింతా శశిధర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను. 24 ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఏర్పాటైంది. ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, ఇందులో 200 లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో 15,000 టన్నులకు పాడైన బియ్యం వంటి నూకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం దీన్ని ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి 20% వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది.